ఇవాళ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సాటర్డే సండే వచ్చిందంటే చాలు కోర్టు బంద్ ఉంటే కోర్టు ఇప్పటికి 100 సార్లు చెప్పింది ఇట్లాంటి చేయకూరి మీరు నోటీస్ ఇయ్యండి మీరు కరెక్ట్గా పద్ధతి ఫాలో కండి అంటే అవేం చూస్తలేరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోతున్నారు ఏమైంది దాంతో ఇవాళ గరీబోళ్ళు రోడ్డు మీద పడ్డారు కూకట్పల్లిలో బుచ్చమ్మ అని ఒక అమ్మాయి ఒక మహిళ హైడ్రా వచ్చి ఇల్లు గులగొడుతుంది మనం భయంతో గుండాకి చచ్చిపోయింది నేను పోయొచ్చిన వాళ్ళ ఇంటికి వాళ్ళ బిడ్డని అడిగిన ఏమైందమ్మా అంటే వచ్చి నోటీస్ ఇచ్చిర్రన్న ఇచ్చినాక ఆయనతో రేపో మాపో వచ్చి కులగొడతారని చెప్పి ఆయనతో భయంతోనే గుండాకి చచ్చిపోయింది ఊరేసుకొని చచ్చిపోయింది గుండాకి కాదు ఊరి పోసుకొని చచ్చిపోయింది అంటే ఎంత అన్యాయం అంటే చేయగలిగితే గరీబోనికి మంచి చేయాలి కేసీఆర్ చేసినట్టు మీకు ఏమేం చేసిండు కేసీఆర్ గారు కేసీఆర్ రాకముందు రేషన్ కార్డు మీద పాబంది ఉంటుండే ఏముండే ఒక్కొక్క కారెట్ మీద 4 కిలోలు ఇస్తుండే మనిషికి కేసీఆర్ వచ్చినాక 4 కిలోలు 6 కిలోలు చేసిండు అది మాత్రమే కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆనాడు 10 మంది ఉంటే ఇంట్లో 10 మందికి 6 కిలోల చొప్పున నెలకు 60 కిలోల బియ్యం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అట్లాగే మన పిల్లలకు సన్న బియ్యంతో గవర్నమెంట్ మన స్కూళ్ళల్లో ఎక్కడికక్కడ సన్న బియ్యంతో బువ్వ పెట్టి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు వచ్చేదాకా ఆ పరిస్థితి లేకుండే సన్న బియ్యం అనేది వీళ్ళేదో మేము తెచ్చినాం కొత్తగా అంటారు కానీ వీళ్ళు తెచ్చింది ఏం లేదు మన ప్రభుత్వంలోనే మనమే ఆనాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో మొదలుపెట్టిందే మనం అట్లాగే ప్రతి ఇంటికి ఇదివరకు మీకు నల్ల బిల్లు వస్తుండే కేసీఆర్ వచ్చినాక 20,000 లీటర్ల వరకు అది కాలనీలైనా అపార్ట్మెంట్లైనా బస్తీలైనా మొత్తం ఫ్రీ చేసిండా లేదా 20,000 లీటర్ల కాడికి 20,000 లీటర్ల కంటే ఎక్కువ ఎవరు వాడరు బస్తీలలో ఎవరు కూడా వాడరు మొత్తం అందరికీ నల్ల బిల్లు ఫ్రీ చేసిండు అంతకంటే ముందు మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుండే గర్పట్టి దాన్ని కూడా 1000 రూపాయలకి తగ్గించి 100 రూపాయలు చేసింది కేసీఆర్ 200 ఉండే పెన్షన్ గరీబులది దాన్ని పెంచి 2,000 చేసిండు కేసీఆర్ అట్లాగే ఆడపిల్లలు లగ్గాలు చేసుకుంటే ఒక కేసీఆర్ కిట్ అని అదే ముస్లిం సోదరులు అయితే వాళ్లకు షాదీ ముబారక్ అని ఒక ప్రోగ్రాం పెట్టి 1,116 ఇచ్చి అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే బ్రహ్మాండంగా ఆ బిడ్డ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రిలో గవర్నమెంట్ దవాఖానాలని ప్రసూతి కావాలని చెప్పి కేసీఆర్ కిట్ పెట్టిండు ఆడపిల్ల పుడితే 13,000 మగపిల్లగాడు పుడితే 12,000 అని చెప్పి సర్కార్ దవాఖానలు మంచిగా చేసే ప్రయత్నం కూడా కేసీఆర్ చేసిండు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టిండు అదే మీకు రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చిండు క్రిస్మస్ వస్తే క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పి గరీబోళ్ళ తిరిగా చూసిండు తప్ప ఎన్నడూ కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్ 10 ఏళ్ళు హైదరాబాద్లో ఒక్క కొట్లాట లేకుండా ఒక్క గొడవ లేకుండా హిందూ ముస్లిం పంచాయతీ లేదు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు అదే వీళ్ళు ఏం చేస్తాను ఇవాళ వచ్చినాక ఓ దిక్కు హైడ్రా డ్రామా ఇంకో దిక్కు మీకు యాదికుండాలి ఎన్ని మాటలు చెప్పొచ్చిరు వీళ్ళు అధికారంలోకి ఒకటా రెండా ఇంటింటికి గ్యారంటీ కార్డులు వంచిరు ఏం చెప్పిండ్రు ఆ రోజు ముసలోళ్ళ కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు లెవెల్లో ఒకరికే ఇస్తుండే పెన్షను మీరు మా కోటేసి మమ్మల్ని తీసుకొస్తే ప్రభుత్వంలకు ఇద్దరికి ఇస్తాం 2,000 కాదు 4,000 ఇస్తామని చెప్పారు వస్తున్నాయి మరి జూబ్లీహిల్స్లో ఎవరికన్నా 4,000 పెన్షన్లు ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి మీకు యాదుకుండాలి అత్తకు 4,000 కోడలకు మర్చిపోయారు ఏంది అందరు వస్తున్నాయా జూబ్లీహిల్స్లో 2,500 జోరుగా అందరికీ ఆ 2,500 ఇచ్చే ముఖమే లేదు కానీ ఇప్పుడు కొత్త డైలాగ్ పట్టుకున్నాడు ఇంకోటి 1,000,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లు చెప్తారట ఇక కూట్ల రాయి తీయనోడు ఎట్లా రాయి తీస్తాంటే నమ్ముతామా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానంటే నమ్ముదామా వాడు 2,500 ఇయ్యాడట కానీ కోటీశ్వర్లు అని చెప్తాడట కోటీశ్వర్లు కాదు మీ ఉన్న ఇల్లు గులగొట్టి ఆయనతో మేము రోడ్డు మీద వాడైపోతే వాడే గొప్పోడు నేను మొదలే చెప్పిన మీకు అందరికి చెప్పిన హైదరాబాద్లో మీరు నమ్మినరు ఇన్నారు మమ్మల్ని గెలిపించారు వాళ్ళు లంగవాడు కాంగ్రెస్ వాళ్ళు నమ్మద్దు గలీజ్ మాటలు చెప్తారు లంగ మాటలు చెప్తారు వీళ్ళు 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నాడు ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ ఇచ్చే 1,00,000 లగ్గమైపోయినాక వస్తున్నాయి పైసలు నువ్వు పత్రిక పెట్టుకొని నేను తులం బంగారం ఉన్నది పంపుతూనే ఉంటా అన్నాడు వచ్చినాయి వాళ్ళకన్నా తులం బంగారం మరి బంగారం షాపులలో బంగారం లేదా ఇక ముఖ్యమంత్రిని నమ్మేవాడు అప్పిత్తలేడైంది అంటే ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే నేను చెప్పిన మీకు ఆ రోజే తులం బంగారం కాదు కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగాలంటే రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడు వీడని చెప్పిన నేను అసలు గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడని చెప్పిన నిజంగా కూడా ఇవ్వాలా రోల్డ్ గోల్డ్ కాదు వాడు ఇనుము ఇచ్చేటట్టు కూడా లేడు ఆఖరికి అంటే ఎంత దుర్మార్గం అంటే ఇవాళ 20 నెలల పరిపాలన వచ్చి ఒక్క మంచి పని ఒక్కటంటే ఒక మంచి పని చేసిన పరిస్థితి ఉన్నదా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు ముసలోళ్ళకు పెన్షన్లు అన్నారు ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు లగ్గం చేసుకుంటే తులం బంగారం అన్నారు
ఒక్కొక్క మహిళకు 2500 అన్నారు. ఏడవైనారు అయ్యా అంటే అంటే ఒకటే డైలాగ్ నేర్చుకున్నాడు. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, నేనేం చేయాలి? నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడుగుతున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే ఏం చేసినామని అందరం ఎవరిళ్ళలో వాళ్ళు గొల్లెం పెట్టుకుని పన్నవాలే సపరేక. ఏడ ప్రాణానికి గండం వస్తుందో బతుకుంటే బలసాకు తినచ్చు అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ దర్వాజాలు పెట్టుకొని పక్కింటితో కూడా మాట్లాడకుండా మూతికి బట్ట కట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ ఇంట్లో ఉన్నామా? ఉంటే అసలు దమ్మిడి ఆదాయం ఉండేది. ఆ రోజు మన ప్రభుత్వానికి రూపాయి ఉండేన ఆదాయం? ఒక్క రూపాయి ఆదాయం లేదు. ఎందుకంటే అన్ని బంద్ పడ్డాయి. దుకాణాలు నడవై, థియేటర్లు నడవై, రెస్టారెంట్లు నడవై. యాడికెళ్ళి వస్తాయి పైసలు గవర్నమెంట్కు? లేవు. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు రూపాయి ఆదాయం లేకపోయినా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? రైతు బంధు ఆగిందా? సరే లగాయని చెప్పాలి. ఆగిందా ఆగలేదా? పెన్షన్లు ఆగినాయా? రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రూపాయి ఆదాయం లేకపోయినా కరోనా వచ్చి 2 ఏళ్ళు ఆగమాగం చేసినా కేసీఆర్ మాత్రం గరీబులను మంచిగా చూసుకున్నాడు. ఈయనకు శాతగాక ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి నడపచాతగాక కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు కూడా చక్కగా ఎత్తలేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు కట్లు ఉంటుండేనా? ఇప్పుడు ఈయన వచ్చినాక వస్తున్నాయి మంచి కరెంటు కట్లు కడుపు నిండా. గివ్వే యాద్ చేయాలి. మంచినీళ్ళ కిల్లతు, కరెంటు రాదు, సంక్షేమ పథకాలు రావు. ఏం చేసినవరా నాయన అంటే అన్ని కేసీఆర్ నన్ను ముజ్జేసిపోయిండు, అది చేసిపోయిండు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయని కూడా వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు అని మాట్లాడతారా? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? తువ్వాల కప్పుకొని గడపారలు తీసుకొని తటపార తీసుకొని ఓడిపోతాడు. అర్ధరాత్రి దొంగలు పోతారు. ఈ ముఖ్యమంత్రికి ఒక గసంటోడు వెళ్ళిండు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతుంది. ఇంకా గలీజ్ ఏంటంటే ఇక మా తమ్ముళ్ళు ఇడున్నారు, మా అన్నలు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు భయ్. ఇక మా తమ్ముడు క్యానామే తుమారా కళ్యాణ్ కూసోరా. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, మంచి అట్టకట్టున్నాడు, మంచి షర్ట్ వేసుకున్నాడు, పైకి వెళ్ళి నల్ల షర్ట్ వేసిన వాడు, లోపల బనీన్కు పొక్కలు పడ్డా